దేవా నాకు దూరంగా ఉండకు. దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము. దేవుడు దూరంగా ఉన్నాడు అంటే నీ జీవితంలో ఇబ్బందికరమైన స్థితి ఎదుర్కొంటూ ఉంటావు. ఇబ్బంది అంటే ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు, ఫలం ఉండదు, ఫలభరితమైన క్రియ ఉండదు. పశ్చాత్తాపం పొందిన హృదయం నుంచి వెలువడే ఇలాంటి ప్రార్థనలు దేవుని చెవికి ఇంపైన సంగీతంగా ఉంటాయి. ఎందుకంటే అలాంటి సమయంలో దేవుడు ఒక్కడే నరకాంధకార శక్తులతో పోరాడుతాడు. ఈరోజు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితులు నువ్వు తీసుకుంటూ ఉన్నావో, ఎలాంటి ప్రయత్నాల్లో నువ్వు పడిపోయి బాధపడుతూ ఉన్నావో నాకు తెలియదు. కానీ దేవుడిని అయితే గట్టిగా అడుగు, నన్ను విడిపించడానికి రా. నా క్రియలు, నా ఆలోచనలు, నా పరిస్థితులు అన్నీ నీకు అనుకూలంగా మార్చుకో అని నువ్వు అడిగితే ఆ దేవుడు నిన్ను మహిమకరంగా నడిపించబోతావు.